మీరు గమనించారా? ఒక అరగంట సేపు వర్షం పడితే 2-3 గంటలు ట్రాఫిక్‌లో వెళ్ళిపోతుంది. మనకే కాదు ఢిల్లీ, బాంబే, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ ఆల్మోస్ట్ అన్ని మెట్రోపాలిటన్ సిటీస్‌లో ఇదే ప్రాబ్లమ్ జరుగుతుంది. అయితే మనం ఈ వీడియోలో దీని వెనకాల ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డిఫాల్ట్స్ గురించే మాట్లాడదాం. పలానా పొలిటికల్ లీడర్ ఇలా చేశాడు, పలానా పార్టీ ఇలా చేసింది, లేదా నెహ్రూ దాకా వెళ్ళిపోయి ఆయన ఇలా చేశారు అనే డిస్కషన్ మనకొద్దు. ఏ సిటీ కన్స్ట్రక్షన్ చేసినా, ఏ ఏరియా డెవలప్ చేసినా రోడ్ కింద 2-3 డిఫరెంట్ పైప్స్ వేయాలి. ఒకటి సివర్ వెళ్ళడానికి, అంటే చెత్తా చెదారం వెళ్ళడానికి. ఒకటి స్టార్మ్ వాటర్ డ్రైన్, అంటే పడిన వర్షం రోడ్ నుంచి ఆ గ్రిల్స్ లా కనిపిస్తాయి కదా, అందులో నుంచి డౌన్ స్ట్రీమ్ ఉండే ఏరియాస్ కి లేదా దగ్గరలో ఉండే కెనాల్ కో లేక్ కో కనెక్ట్ చేసి వాటర్ క్లాగ్, అంటే వాటర్ నిలవకుండా ఉండడానికి ప్లాన్ చేస్తారు. కానీ మన దగ్గర ఇప్పటికి కూడా వాడుతున్న మోడల్ ఇంకా బ్రిటిష్ ఎరాలోది. అంటే ఇన్ అదర్ వర్డ్స్ మనకి స్టార్మ్ వాటర్ డ్రైన్ అంటే వర్షం పడిన నీళ్ళకి ఒక పైపులు ఏవైతే ఉంటాయి, పైపులు అంటే చిన్న చిన్న పైపులు కాదు, పెద్ద పెద్ద పైప్స్ ఉంటాయి కదా, అవి అలాంటి సపరేట్ సిస్టమే మనం ఇంకా ఎక్కువగా అడాప్ట్ చేయాలి. సో దానివల్ల మనకు వర్షం పడగానే రోడ్ మీద మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అయితే ఇంపార్టెంట్లీ ఏం జరుగుతుందంటే, ఈ వర్షం పడగానే ఆల్రెడీ అందులో వేసిన చెత్త చెదారాలు అన్నిటి వల్ల దానికి బయటకు వెళ్ళే దారి లేదు. సో ఈ వర్షం నీళ్ళు అందులో పడడం వల్ల తొందరగా ఫుల్ అయిపోయి మీరు చాలా చోట్ల చూసే ఉంటారు, ఓవర్ఫ్లో అవుతూ ఉంటాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ దీనికి వచ్చేసి ఎంక్రోచ్మెంట్స్. ఇది వరకు నాలాస్, కెనాల్స్, లేక్స్, చెరువులు అన్ని ఇంత ఉండేవి తగ్గుకుంటూ వచ్చాయి ఇంతవరకు. సో దానివల్ల ఏమవుతుంది, ఒకేసారి మీకు వర్షం పడగానే దాని ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడికి అది ఆక్యుపై చేసుకుంటుంది. బట్ అగైన్ ఎవాపరేషన్ వల్లనో ఎండలు పెరగడం వల్లనో అది మళ్ళీ తగ్గిపోతుంది. నెక్స్ట్ ఇయర్కి మనం యాజ్ యూజువల్గా మర్చిపోతాం మన ఇష్యూస్కి. మళ్ళీ టైం వచ్చినప్పుడు గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తాం. అంటే అలా అని గవర్నమెంట్ తప్పేం లేదనట్లేదు నేను. అది ఏ గవర్నమెంట్ అయినా కొంచెం హిస్టరీలోకి వెళ్దాం ఇప్పుడు. అండ్ అట్ ద సేమ్ టైం గ్లోబల్ సినారియోస్ ఏం నడుస్తున్నాయో తెలుసుకుందాం. సో ఈ రెయిన్ ఫాల్ ఫ్లడ్ జోన్ లో ఉండే సిటీస్ ప్రాబ్లం కంట్రోల్ చేయడానికి టోక్యో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. టోక్యో చాలా పెద్ద సిటీ, ఆల్మోస్ట్ 23 మున్సిపాలిటీస్ ని కలిపి దాన్ని కలెక్టివ్ గా టోక్యో అంటారు. టోక్యో అనే సిటీని World War II తర్వాత తీసేశారు. సో ఈ జపాన్ మోడల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. జీ క్యాన్స్ అనే మోడల్ 1980లో స్టార్ట్ చేసి దాంట్లో చేసిన ఇన్వెస్ట్మెంట్ టోటల్ $2 బిలియన్. జీ క్యాన్ మోడల్ స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే, వర్షం రోడ్ మీద పడగానే ఆ గ్రిల్స్ లో నుంచి స్టార్మ్ డ్రైన్ పైప్స్ అంటారు కదా, అవి ఏవైతే వర్షపు నీళ్లు కలెక్ట్ చేసుకునే పెద్ద పెద్ద పైపులు ఉంటాయో, ఆ పైపుల నుంచి 80 మీటర్ల కిందకి ఒక ఛాంబర్ తవ్వి ఆ ఛాంబర్ లో నీళ్ళని కలెక్ట్ చేసుకొని అలా ప్రతి ఏరియాకి, అంటే ఇప్పుడు మనం హైదరాబాద్ గురించి కంపారిజన్ లో మాట్లాడితే లక్డికాపూల్ కింద ఒకటి, మాసప్ ట్యాంక్ కింద ఒకటి, మేదీపట్నం కింద ఒకటి, గచ్చిబౌలి కింద ఒకటి, అన్ని కలెక్షన్ పైప్స్ రెడీ చేసుకుని వీటిలన్నిటినీ కనెక్ట్ చేసుకుంటూ ఊరి చివరకు వచ్చేసి ఒక పెద్ద ట్యాంక్ కట్టి అండర్ గ్రౌండ్ లోనే అందులోకి ఈ నీళ్ళని పుష్ చేసేవాళ్ళు. ఈ ట్యాంక్ ఎప్పుడైతే ఫుల్ అవుతుందో హెవీ ప్రెషర్ పంప్స్ వాడి ఊరు బయట ఉన్న రివర్ లోకి రిలీజ్ చేసేవాళ్ళు. అయితే ఇలా కలెక్షన్ చేసే ఈ పెద్ద పెద్ద ట్యాంక్స్ ఏవైతే టోక్యోలో ఉన్నాయో వాటి లెంగ్త్ వచ్చేసి ఆల్మోస్ట్ 2 ఫుట్బాల్ ఫీల్డ్స్ అంత పెద్దవి. పిల్లర్స్ వచ్చేసి 60 to 70 ఫీట్ హైట్, 500 టన్నులు వెయిట్ ఉండే ఒక్కొక్క పిల్లర్. అయితే ఇంత చేసినా గానీ వాళ్ళకు సరిపోక ఇంకా దీన్ని అడ్వాన్స్మెంట్స్ లోకి తీసుకెళ్తున్నారు. హెవీలీ ఇన్వెస్ట్ చేస్తారు, ఎందుకంటే క్లాగింగ్ ఉండకూడదు, ట్రాఫిక్ ఆగిపోకూడదు, రోడ్డు మీద నీళ్లు నిలవకూడదు, ప్రజలకి ఇబ్బంది కలగకూడదు అని. ఇది జపాన్ ది ఒక మోస్ట్ సక్సెస్ఫుల్ మోడల్. ఇందులో కాంట్రడిక్టరీ ఒక పాయింట్ ఉంది. అయితే మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు ఇండియాకి ఇదంతా ఎలా వర్కౌట్ అవుద్దబ్బా, ఇండియా పాపులేషన్ చాలా ఎక్కువ కదా, మన సిటీస్ అన్ని ఒక దాంట్లో ఒకటి ఇలా ఉండిపోయాయి, సో మనం చేయడం కష్టం కదా అంటారు. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. పాపులేషన్ ని ఎలా కౌంట్ చేస్తారు అంటే, పాపులేషన్ డెన్సిటీ పర్ స్క్వేర్ కిలోమీటర్, అంటే ఒక కిలోమీటర్లో ఎంతమంది ఉంటారు, ఎంత వందల వేల మంది ఉంటారు అనేదే పాపులేషన్ డెన్సిటీ. దాన్ని బట్టి ఆ సిటీ ప్లానింగ్ దానికి కావాల్సిన విధంగా డిజైన్ చేసుకుంటారు. బాంబే పాపులేషన్ డెన్సిటీ 28,400 పీపుల్, అంటే ఒక్క స్క్వేర్ కిలోమీటర్ లో 28,000 మంది ఉన్నారు. అలానే హైదరాబాద్ కి 18,000, బెంగళూరుకి 15 నుంచి 21,000, ఢిల్లీకి 11,000 మంది, న్యూయార్క్ 11,000, లండన్ 6,000. ఇంత సక్సెస్ఫుల్ మోడల్ రన్ చేసిన టోక్యో 15,700 పీపుల్ పర్ స్క్వేర్ కిలోమీటర్స్. మనము వాళ్ళం పెద్ద దూరంలో ఏం లేవు. అయితే న్యూయార్క్ కానివ్వండి, లండన్ కానివ్వండి, డెన్మార్క్, జపాన్ ఫ్లడ్ ఇష్యూని వీళ్ళు సక్సెస్ఫుల్లీ కంట్రోల్ చేసుకున్నారు. జపాన్ మొత్తం వాళ్ళ ఎకనామిక్ స్ట్రక్చర్ ని రీబిల్డ్ చేసుకుంది ఎప్పటి నుంచో. అఫీషియల్ గా వాళ్ళు ఒక వన్ కైండ్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కాలనైజ్ అవ్వాల మనలాగా బ్రిటిషర్స్ తో. 1952 April 28th అండ్ August 15th 1947 is India's independence. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్షం పడగానే 1000 మిల్లీమీటర్ల వర్షం పడింది, 500 మిల్లీమీటర్ల వర్షం పడింది అని ఒక మెట్రిక్ చెప్తారు కదా. అసలు దాని అర్థం ఏంటి అంటే, 500 మిల్లీమీటర్స్ వర్షం పడింది అంటే దాన్ని 0.5 మీటర్స్ అంటారు. సో బేసిక్ ఏం లేదు, ఒక కంటైనర్ తీసుకొని దాన్ని వర్షంలో అలానే పెడితే సంవత్సరం పాటు దాన్ని ఇవాపరేట్ అవ్వకుండా, స్పిల్ అవ్వకుండా, అంటే బయటికి వెళ్లకుండా దాన్ని క్లోజ్డ్ కంటైనర్ లో పెడితే సంవత్సరం పాటు ఉండే రెయిన్ఫాల్ని వీళ్ళు ఆ మెట్రిక్లో చెప్తారు.
అయితే దీన్ని వీళ్ళు ఎలా స్కేల్ చేస్తారంటే 1 mm ఆఫ్ రెయిన్ఫాల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 లీటర్ ఆఫ్ వాటర్ అంటారు. అంటే 1 mm పడితే 1 లీటర్ ఆఫ్ వాటర్. సో 500 mm ఆఫ్ రెయిన్ఫాల్ అంటే 500 లీటర్స్ ఆఫ్ వాటర్ ఆ స్క్వేర్ మీటర్లో జమ అయినట్టు. అయితే ఎగ్జాంపుల్గా బాంబేని తీసుకుందాం. బాంబేని 600 స్క్వేర్ కిలోమీటర్స్ పెద్దది అని చెప్తారు. సో ఈ లెక్క ప్రకారం 300 బిలియన్ లీటర్స్ ఆఫ్ వర్షం పడుతుంది బాంబేలో అని అర్థం. అయితే ఈ నీళ్ళన్నీ రోడ్ నుంచి కిందికి వెళ్ళాలి కదా, వెళ్ళాలంటే ఆ పైప్స్ ఉండాలి. ఆ పైప్స్లో మనం వేస్తుంది చెత్త. ఎందుకంటే చెత్తకు ఉండాల్సిన పైప్ మన దగ్గర మున్సిపాలిటీస్ గవర్నమెంట్స్లో ఇంకా ఎక్కువగా స్టార్ట్ చేయలేకపోయారు. అట్ ద సేమ్ టైం ఇది సరిపోక మనకు ఉండే చెరువుల్ని నాలాల్ని కబ్జాలు చేసి బిల్డింగ్లు కడుతున్నారు. యాక్చువల్గా బాంబేకి కురిసేది 2200 మిల్లీమీటర్స్ రెయిన్, హైదరాబాద్కి 800 మిల్లీమీటర్స్ ఆఫ్ రెయిన్, లండన్ 600 మిల్లీమీటర్స్, టోక్యో 1600 మిల్లీమీటర్స్, న్యూయార్క్ 1250 మిల్లీమీటర్స్. అయితే ఈ అన్నిటి సిటీస్ లో ఇంతగానం వర్షం పడినా కానీ మనమే ఎందుకు ఇంత టఫ్ పొజిషన్ లో ఉన్నాం అనేది వీళ్ళ సక్సెస్ఫుల్ మోడల్ ఇవాళ మనం తెలుసుకుందాం. లండన్ లో 2 సార్లు ఫ్లడ్స్ వచ్చాయి, 1928 అండ్ 1953. ఆల్మోస్ట్ 2500 మందికి పైగా చనిపోయారు. అయితే లండన్ సిటీ థేమ్స్ రివర్ మీద ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇన్ఫాక్ట్ మన హైదరాబాద్ మోడల్ కూడా థేమ్స్ సిటీని బేస్ చేసుకునే డిజైన్ చేశారు. మీరు చూస్తే హైకోర్టు, ఉస్మానియా హాస్పిటల్ కొంచెం లండన్ ని ఇమిటేట్ చేస్తాయి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం పక్కోడు చేస్తున్నా కానీ దాని మీద ఇన్స్పైర్ అవ్వట్లేదు. దానికి మేజర్ రీజన్ పీపుల్ షుడ్ లెర్న్ టు క్వశ్చన్, నాట్ టు బి అ పార్టిసన్. అంటే ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఒక సినిమా హీరోకి ఫ్యాన్ అవ్వాలి. ఏ పొలిటికల్ లీడర్కి, ఏ పొలిటికల్ పార్టీకి కూడా ఫ్యాన్ అవ్వకూడదు. మీరు ఫ్యాన్ అయినప్పుడు మీలో మీరే డివైడ్ అయిపోతారు. మీరు డివైడ్ అయినప్పుడు మీ రియల్ ఇష్యూస్ అనేవి ఎప్పటికీ ఆన్సర్ అవ్వవు. అది ఎడ్యుకేషన్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, ఫైనాన్స్ అవ్వచ్చు, లేదా ఇలా ఫ్లడ్ జోన్స్ అవ్వచ్చు, ట్రాఫిక్ వైలేషన్స్ అవ్వచ్చు. ప్రతి దానికి సివిక్ సెన్స్ అని ఒక వర్డ్ నడుపుతున్నారు ఈ మధ్య సోషల్ మీడియాలో. మీరు వినే ఉంటారు, పోస్టులు ఇన్స్టాగ్రామ్లో అటు ఇటు పెడుతుంటారు, మనకు సివిక్ సెన్స్ లేదు, మనకు సివిక్ సెన్స్ లేదు అని. సివిక్ సెన్స్ ఉండడానికి రీజన్ కూడా డిసిప్లిన్. అ గుడ్ పొలిటీషియన్ విత్ అ విజన్ కెన్ ఓన్లీ బిల్డ్ అ కంట్రీ. అ గుడ్ బ్యూరోక్రాట్ విత్ సిన్సియారిటీ కెన్ ఓన్లీ ఇంప్లిమెంట్ హిస్ విజన్. ఇది ఒక డెడ్లీ కాంబినేషన్. ఈ కాంబినేషన్ వర్కౌట్ అయితేనే మీకు నాకు ప్రాబ్లమ్స్ తక్కువైపోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ ఇట్.